మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు నడుస్తూనే ఉన్నాయి. సేమ్ టైం ప్రభుత్వం మీద ప్రజలలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఏంటి అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడం లేదు అని. ఇప్పుడు మీరు అంటున్న 2500 కూడా ఇప్పుడు జనగణన స్పెషల్గా తెలంగాణ కుల జనగణన చేసినాం కాబట్టి ఎలిజిబుల్ ఉమెన్ ఎవరైతే ఎంటిటీ ఉన్నారో వాళ్ళందరినీ మనం ఇప్పుడు కన్సాలిడేట్ చేస్తాం. ఒకటి తులం బంగారం, 2500 స్కూటీలు, తర్వాత పెన్షన్ ఒంటరి మహిళలది 2000-4000 చేస్తాను అది. ఈ ఎకనామికల్ ఇష్యూస్ అన్నీ కూడా మేబీ నేను అనుకుంటా 2026 బడ్జెట్ నుంచి పెరగవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పర్ మంత్ డెఫిసిటే 6500 కోట్లు కాబట్టి మనం వాటిని పెంచుకోవచ్చు. రెండవది ఉద్యోగాలు. అవి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మన పిల్లలు కాంట్రడిక్ట్ చేస్తుందంటే నువ్వు డిసెంబర్ 9కి వేస్తా అన్నావు కదా అనేది. సో అది ప్రాక్టికల్ మనం చూస్తే ఎవ్రీ ఇయర్ మనం మ్యాక్సిమం 35,000 అంటే ఆ రోజు మీరు అన్నారు 2 లక్షలు జాబ్ క్యాలెండర్ ఎందుకు 5 ఇయర్ క్యాలెండర్ ఇచ్చేది ఈ సందర్భంలో ఇవి పెడతాం ఇవి అనేది పెడతాం అట్లా పెట్టినాం. కానీ మాకు ఇప్పుడు వేయాలి అనేది వాళ్ళ న్యాయమైన డిమాండే. అది మనం 60,000 ఉద్యోగాలు వేస్తే ఇది కేసీఆర్ వేసిందంటారు. అంటే నోటిఫికేషన్స్ ఆయన వేసి ఎలక్షన్స్ ముందు న్యాయ సంబంధ అంశాలు పక్కన పెట్టు అన్నీ లీకులే కదా. మరి మనం పెట్టినప్పుడు ఎందుకు లీక్ కాలే?